హాయ్ టు ఆల్. వీడియోలు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ అని డిస్ప్లే అవుతుంది అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది, ఒకసారి చెక్అవుట్ చేసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు BRO, మనకు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ అనమాట. మనకు వీటి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇది ప్రజెంట్ షార్ట్ నోటీస్ మాత్రమే వచ్చింది. ఓవరాల్గా మనకు 445 పోస్టులు భర్తీ చేసినాడు. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నట్టు చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఎన్ని పోస్టులు భర్తీ చేసినాడు, అంటే ఏమేమి పోస్టులు భర్తీ చేసినాడు కేటగిరీ వైజ్గా మొత్తం మీకు చెప్తాను. అండ్ మనకు అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్రజెంట్ షార్ట్ నోటీస్ వచ్చింది కాబట్టి అది కూడా అఫీషియల్ది అనమాట. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వీడియో అయితే చేస్తాను. చాలామంది అడిగారన్నమాట, అందుకోసం వీడియో అయితే చేస్తానమాట. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒకటి రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక ఏంటో వెళ్దాం బ్రదర్. మనకు BRO నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇది షార్ట్ నోటీస్ మాత్రమే. మనకి ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు దిస్ వీక్ అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంది, ఈ శనివారం అనేది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి అఫీషియలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, బార్డర్ రోడ్స్ వింగ్ అనమాట. BRO అంటే కన్నా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్. అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే కన్నా ఇక్కడ వాళ్ళు మేల్ ఓన్లని ఇవ్వడైతే జరిగింది. కాబట్టి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీడియో నెట్వర్క్ చూసిన తర్వాత క్వాలిఫికేషన్ అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ పోస్ట్ వివరాలు చూసుకుంటే ఓవరాల్గా మనకు 445 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. దీనిలోనే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు డ్రాట్స్ మ్యాన్, దీనిలో 16 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కరెంటు వచ్చేసి మనకు 15 పోస్టులు. అండ్ బ్యాక్లాగ్ కింద మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు ఒక పోస్ట్ అయితే ఉంది, అది కూడా యువారు. ఇక నెక్స్ట్ కరెంట్ కింద చూసుకుంటే యువర్ వాళ్ళకు 9, SC వాళ్ళకు 2, ST వాళ్ళకు 1, OBC వాళ్ళకు 2 అండ్ EWS కేటగిరీలకు ఒక పోస్ట్ అనమాట. సెకండ్ పోస్ట్ వచ్చేసి సూపర్వైజరు అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఓవరాల్గా 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ 2 కూడా యువర్ కేటగిరీ మాత్రమే భర్తీ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసి టర్నర్కి వచ్చేసి ఓవరాల్గా 10 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్లో 5, SCకి 1 అండ్ STకి అయితే పోస్టులు అయితే లేవు. OBCకి వచ్చేసి 3 పోస్టులు, EWSకి 1 పోస్ట్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మెషినిస్ట్, ఓవరాల్గా 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు, అది కూడా యువర్ వాళ్ళకి మాత్రమే. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకు డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ OG 417 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి ఎక్కువ పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. దీనిలోని యువర్ వాళ్ళకు 208 పోస్టులు, SC వాళ్ళకు 61, ST వాళ్ళకు 34 అండ్ OBC వాళ్ళకు 61 అండ్ EWS వాళ్ళకు 51 పోస్టులు అనమాట. అయితే మరి ఇక్కడ డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి 10th కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలి. వారితో పాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి 10th ప్లస్ డ్రైవర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోండి అయితే ట్రై చేయండి. అండ్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను, అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనేది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు డ్రైవర్ రోడ్ రోలర్ అనమాట. ఓవరాల్గా మనకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవి కూడా మనకు బ్యాక్లాగ్ కింద అనమాట. నెక్స్ట్ 7th పోస్ట్ వచ్చేసి మనకు ఆపరేటర్ ఎగ్జిక్యూటింగ్ మెషినరీ అనమాట. ఓవరాల్గా మనకు 18 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. దీనిలో మనకు కరెంట్ కింద మనకు 9 పోస్టులు అండ్ బ్యాక్లాగ్ కింద మనకు 9 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఇక్కడ SC వాళ్ళకు వచ్చేసి 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ ST వాళ్ళకు 1, OBC వాళ్ళకు 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా బ్యాక్లాగ్ కింద వచ్చేసి మనకు OBC వాళ్ళకు మాత్రమే 9 పోస్టులు అనేవి భర్తీ అయితే చేస్తున్నారు. అండ్ టోటల్గా చూసుకుంటే మనకు ఓవరాల్గా మనకు 466 పోస్టులు అయితే BRO నుంచి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. ప్రజెంట్ షార్ట్ నోటీస్ మాత్రమే రావడం అయితే జరిగిందనమాట. అండ్ వారితో పాటు కింద వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ డ్రాట్స్మెన్ కింద మనకు 16 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. టర్నర్ కింద 10 పోస్టులు, మెషినిస్ట్ కింద 1 పోస్ట్ అయితే ఫిలప్ అయితే చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేటు, మనకు ఆన్లైన్ అప్లికేషన్ జరుగుతుందా లేదంటే ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఫుల్ నోటిఫికేషన్ అనేది. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇంతకుముందుకు వచ్చినటువంటి ప్రీవియస్ నోటిఫికేషన్లు అన్నీ కూడా ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయడం అయితే జరిగిందనమాట. అండ్ దీన్ని కూడా ఇంచుమించు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసే అవకాశం అయితే ఉంది. అండ్ మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ చూసుకుంటే ఇది BRO వాళ్ళది, BRO బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ అనమాట. BRO.gov.in మీరు టైప్ చేస్తే ఇక్కడ మీకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెప్తాను. అండ్ మనకి నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు ఈ నెల 10వ తేదీన రాబోతూ ఉందన్నమాట. మనకు ఈ శనివారము ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వచ్చినటువంటి డేట్ నుంచి చూసుకుంటే మనకు ఓవరాల్గా 30 days వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, సెప్టెంబర్ మంత్ వరకు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక కొన్ని పోస్టులకు 10th ప్లస్ ITI ఉండాలి, కొన్ని పోస్టులకు వచ్చేసి 10th ప్లస్ డ్రైవర్ మనకు పోస్టులు ఉన్నాయి కాబట్టి వాటికి 10th ప్లస్ మనకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది అనమాట. బట్ ఏంటంటే దీనికి ఓన్లీ నోటిఫికేషన్కి మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ అప్లై చేసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని ప్రతిదీ మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెప్తాను.
ఇంతప్పటి వీడియో మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కంపల్సరీ జాయిన్ అవ్వండి. మీరు ఏదైనా డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ నాకు కింద డిస్క్రిప్షన్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.